కాపు రిజర్వేషన్ల కోసం పోరాడుతున్న ముద్రగడ పద్మనాభంకు ఏమైనా జరిగితే ప్రభుత్వమే బాధ్యత వహించాలన్నారు చిరంజీవి. వెంటనే ఆయన దీక్ష విరమించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని నెరవేర్చాలని ముద్రగడ కోరుతున్నారని, దానికి కాపు మంత్రులతో ముద్రగడను దూషించడం సరికాదని విమర్శించారు దాసరి. ఈ సమావేశంలో 5 తీర్మానాలు చేశారు. చిరంజీవి, దాసరి నారాయణరావు, బొత్స సత్యనారాయణ, పళ్లనరాజు వంటి నాయకులంతా సమావేశానికి హాజరయ్యారు. ఎవరు కాపు సోదరులు, కాపు సోదరిమణులు ఎవరు బయటకు వచ్చినా వాళ్ళని అరెస్టులు చేయడం, సాయంకాలం వరకు పోలీస్ స్టేషన్లో పెట్టడం, పోలీస్ స్టేషన్లో మాట్లాడడానికి అవకాశం లేకుండా జామర్లు పెట్టడం, ముద్రగడ పద్మనాభం గారితో మాట్లాడడానికి లేకుండా హాస్పిటల్లో జామర్లు పెట్టడం, ఇది ఎక్కడ? బహుశా మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నామా, ఇండియాలో ఉన్నామా, పాకిస్తాన్లో ఉన్నామా అనే వాతావరణం ఈస్ట్ గోదావరి, పశ్చిమ గోదావరిలో కల్పించడం ప్రభుత్వం చాలా బాధాకరం. ఇది చాలా అమానుషం. దీన్ని ప్రజలు గమనిస్తున్నారు. ఈ విషయంలో మేము అందరం కలిసి ఈ రోజున ఇక్కడ సమావేశమై దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. మా అందరి ఆందోళన ఆయన ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందన్న దాని మీద ఉంది. ఆయనకి ఏమైనా గనక జరగకూడదు జరిగి ఆయన పరిస్థితి ఆరోగ్యం గనక తీవ్ర పరిణామాలు చోటు చేసుకుంటే మాత్రం ప్రభుత్వం ఆ విషయంలో మాత్రం ఏ జాప్యంగా ఉన్నా, ఏం జరుగుతుందిలే అనే ఒక రెక్లెస్నెస్తో ఉన్నా సరే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.